దేశంలో మొన్ననే మనం ఒక ఇన్సిడెంట్ చూసాం. కలకత్తాలో ఒక మహిళా డాక్టర్కి జరిగినటువంటి అన్యాయాన్ని. సో ఒక అన్యాయం జరిగిపోయిన తర్వాత క్యాండిల్స్ అంటించారు, దేశమంతా అంతా బాగుంది, మంచి మద్దతు తెలిపారు, అంత బాగుంది. కానీ అవి జరగకుండా ఎన్నో చట్టాలు ఈ అమ్మాయిలకి కాపాడడం కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనం మదనపల్లిలో ఉన్నటువంటి ఒక ఇన్సిడెంట్ గత నెల 23వ తేదీన జరిగినటువంటి ఇన్సిడెంట్. లైంగికంగా 2 అమ్మాయిలు వేధించబడ్డారు. అందరిలోని గోల్డెన్ వ్యాలీ కాలేజీలో నేను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా జూన్ 1వ తేదీ నుంచి జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నేను అక్కడ వర్క్ చేస్తున్నాను. గత నెల 23వ తేదీన నా దగ్గరికి అదే కాలేజీలో చదువుతున్నటువంటి సిఎస్సి డిపార్ట్మెంట్ 2 అమ్మాయిలు వచ్చారు. ఒక అమ్మాయి పేరు గ్లోరీ, ఒక అమ్మాయి పేరు ముస్కాన్. సో వారు వచ్చి ఒకటే చెప్పారు, సార్ మేము గత 6 నెలల నుంచి ఇదే కాలేజీలో ఉంటున్నటువంటి పీటీ మాస్టర్ తరుణ్ గారి వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇబ్బందిని కాదు, లైంగికంగా చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీన్ని మేము చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాము. అందులో ఒక అమ్మాయి గ్లోరీ అనే అమ్మాయి ఇంతకు ముందు ఈ విషయం మీద భరించలేక సూసైడ్ అటెంప్ట్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళు మా దగ్గరికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందంటే చేతులు వణుకుతూ కనీసం చెప్పడానికి కూడా అసభ్యకరంగా అయినటువంటి ఇబ్బంది పరిస్థితుల్లో వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు వచ్చి చెప్పడం అంటే ఎందుకమ్మా ఇంతకుముందు ఇంత జరిగింది కదా మీ కాలేజీలో, ఇంతకుముందు వేరే స్టాఫ్కి చెప్పలేదంటే, సార్ ఇదే విషయాన్ని కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్కి చెప్పగా ఆ విషయాన్ని కనీసం వాళ్ళు కన్సిడర్ కానీ ప్రిన్సిపాల్ దగ్గరికి కానీ చైర్మన్ దగ్గరికి కానీ తీసుకుపోకుండా దాన్ని అక్కడే స్టాప్ చేశారు. సో అక్కడితో ఆ మ్యాటర్ ఎటువంటి న్యాయం జరగకపోగా వాళ్ళకి భరోసా లేక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పెట్టి నా దగ్గర కన్సల్ట్ అయ్యి ఈ విషయాన్ని తెలియజేశారు. నేను వెంటనే ఆ విషయాన్ని పూర్తిగా పరిశీలించి 2 గంటల సేపు వాళ్ళతో మాట్లాడి నిజాలని నిర్ధారణ చేసుకున్న తర్వాత నేను ప్రిన్సిపాల్ దగ్గరికి మరియు అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ గారి దగ్గరికి పిలుచుకుని వెళ్ళాలి. పిలుచుకుని వెళ్ళిన తర్వాత వారు వీరి యొక్క విషయాన్ని పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత ఆ డిపార్ట్మెంట్కి ఎవరైతే సంబంధం ఉందో వాళ్ళ లెక్చరర్స్ అందరినీ కూడా పిలిపించి ఇలాంటి ఒక విషయం జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు, ఎందుకు అని చెప్పి వాళ్ళని కూడా అడగడం జరిగింది. సో ఇక్కడ విచిత్రం ఏమంటే మేనేజ్మెంట్ మొత్తం ఆ 2 అమ్మాయిల మీద నిందలు వేస్తున్నారు అనమాట. మీరు అట్లాంటి వాళ్ళు, మీరు ఇట్లాంటి వాళ్ళు అని. ఇక్కడ జరిగిన విషయాలు అలా జరిగింది. సో ఇక ఎవరైతే ఇలాంటి లైంగిక దాడి చేశాడో అతన్ని పిలిపించి ఏం విషయం అడిగితే అతను లైంగిక దాడిని ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అట్ ద సేమ్ టైం అక్కడ అమ్మాయిలు 2 కంప్లైంట్ చేసినటువంటి వాయిస్ మరియు వీడియో రికార్డు, సీసీటీవీ రికార్డింగ్ కూడా ఉందన్నమాట. తర్వాత అదే రోజు వాళ్ళని అందరి ముందర పిలిపించి ఏం తప్పు చేశావంటే, లేదు మేడం అది ఇది అందరి ముందు ఒప్పుకున్న తర్వాత అందరి ముందు ఒప్పుకున్న తర్వాత సో వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటంటే మమ్మల్ని అందరినీ బయటకు పిలిచి పర్సనల్గా మాట్లాడాలి అన్నారు మేడం గారు, అడిషనల్ మేడం గారు, లేడీస్ విషయం కదా. పిలిచిన తర్వాత మేము బయటకు వచ్చాము. సో తర్వాత జరిగింది ఏంటంటే సీసీటీవీ కెమెరా చూడడం ద్వారా తెలిసింది అతను తప్పు ఒప్పుకోవడము. ఆ తర్వాత 2 అమ్మాయిలు పిలిపించడము, సారీ చెప్పి వాళ్ళని వదిలేశాడు. సో ఆ 2 అమ్మాయిలు వచ్చి, సార్ ఇదేంటి సార్, ఇతను మాకు ఇంత మానసికంగాను శారీరకంగాను హింసించి ఉంటే కనీసం ఒక సారీ చెప్పి ఎలా వదిలేస్తారంటే, సరేమో మీకు ఇలాంటి విషయాలు ఉంటే తదుపరిగా చర్యలు మీరు తీసుకోండి, మేము కూడా దానికి సపోర్ట్గా ఉంటాము అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. కేసు పెట్టిందండి, SC/SC కేసు. మేము కొట్టామని, జుట్టు పట్టి లగామని అని మా మీద కేసు పెట్టింది. ఇది ఎక్కడ న్యాయం అండి? మా అమ్మాయికి న్యాయం చేయమని యాజమాన్యాన్ని మేము కోరగా వాళ్ళు మా మీదే SC/SC కేసు పెడుతున్నారు. ఇది అన్యాయం, దీనికి న్యాయం చేసేవారే లేరా? మేము కంప్లైంట్ చేసినప్పుడు సీసీటీవీ రికార్డింగ్ అన్నీ ఉన్నాయండి కాలేజీలో. మేము పుట్టినట్టు కానీ ఏమన్నా కానీ మా మీద ఆధారాలు ఉంటే కదా మేమే వచ్చి మీకు మేమే తప్పు చేయలేదండి. సీసీ కెమెరాలు చూడండి, మేమేమో నా మీద ఒక అమ్మాయిని పుట్టామని తెలిస్తే కదా మా మీద యాక్షన్ తీసుకోండి. లేదా మా అమ్మాయి మీద అక్కడ అన్యాయం జరిగితే మేమే యాజమాన్యానికి పోయి మాకు న్యాయం కావాలని మేము అడిగితే ఇట్లా రివర్స్లో మా మీద కేసు పెట్టడం ఏంటండి? సామాన్యులమండి మేము. పిల్లలు చదువుకోవడానికి ఎన్నో కష్టపడి మేము కాలేజీ పంపిస్తాం, ఎన్నో అవమానాలు బాధపడి పబ్లిక్లో వచ్చి న్యాయం చేయాలని చెప్పి పోరాడుతుంటే మా మీద రివర్స్ కేసు పెట్టారండి.
చూడండి, మీరు న్యాయం చేయండి. విలేకరుల ద్వారా మేము మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మాకు న్యాయం చేయండి.